హరి ఓం శ్రీ గురుదేవ దత్త. జ్ఞాన, యోగ, భక్తి అన్ని సాధనల యొక్క మార్గాలు చివరికి చేరేవి దత్తాత్రేయ స్వామి. కాబట్టి అన్ని మార్గాలకి కూడా మూలము దత్తాత్రేయ స్వామి. అందుకే దత్తాత్రేయ స్వామిని ప్రేమతో, నిశ్చలమైనటువంటి భక్తితో కానీ, జపం కానీ, నామస్మరణ, సంకీర్తన, స్తోత్రపారాయణ, గురుచరిత్ర పారాయణలు, భజనలు, ధ్యానము, తపస్సు, స్మరణ మాత్రము, వ్రత పూజలు, ఏ మార్గంలో దత్తాత్రేయ స్వామిని సేవించినా పలికేటువంటి భక్త సులభుడు దత్తాత్రేయ స్వామి అన్నమాట. అందుకే దత్తాత్రేయ స్వామిని విశ్వగురువు అని కూడా అంటారు. దత్తోపాసనలో స్వామివారు స్వత్రగామిగా ఉంటారు. స్వామివారి స్పర్శ, సంభాషణ, బోధ, తపస్సు ఇలాంటి వాటికి కరిగిపోతారనమాట. అందుకే తన భక్తుల కోసం తాను దిగి వస్తారు అంటే ఒక పంచభూతాత్మకమైనటువంటి మనలాగా ఒక శరీరం తీసుకొని మనతో పాటు నివసించే సద్గురువుగా ఉంటూ జీవిస్తూ మళ్ళీ తనను ఆశ్రయించిన వారిని తనతో పాటు మోక్షం వైపు పయనింపచేస్తారనమాట. అందుకే స్వామివారు ఏ సాక్షాత్ అవరోధాత్ బ్రహ్మ అని వేదాలు కూడా దత్తాత్రేయ స్వామిని స్మరించాయి. దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించుకున్నటువంటి 4000 దత్తాత్రేయ స్వామిని 4 వేదాలు స్మరిస్తూనే ఉంటాయన్నమాట. అందుకే రోజుకొక్కసారన్నా మనము దత్త అనుకోవటం ద్వారా దత్తాత్రేయ స్వామితో సద్గురువుగా రుణానుబంధం ఏర్పరచుకుంటే సమస్తము ఆయనే చేస్తారన్న భావన ప్రతి ఒక్క దత్తాత్రేయ స్వామి భక్తుడికి తెలిసిన విషయమే. కాబట్టి రోజు దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి దత్తనామాన్ని కానీ కనీసం 11 సార్లన్నా మనం స్మరించగలిగితే దత్తాత్రేయ స్వామిని నిరంతరం గుర్తుపెట్టుకోగలిగే వాళ్ళు అవుతాం. కాబట్టి నిరంతరము దత్తుడిని స్మరించండి, దత్తాత్రేయ స్వామి పూజ చేయండి. దత్తుడు మాత్రమే సర్వస్వము. కలియుగంలో అద్భుతమైనటువంటి సాధనా మార్గం దత్తాత్రేయ స్వామి సాధన మాత్రమే. తప్పక మనల్ని ముక్తికి తీసుకెళ్లేటువంటి మార్గం అన్నమాట. అందుకనే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.